అంటే ఈ మధ్యలో చాలా మందికి బ్యాలెన్స్ డైట్ కావాలని చూస్తున్నారు. లేదా హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు మేము ఏ డైట్ పాటించాలి? లేదా ఎలాంటి డైట్ తీసుకోవాలనే డైలమాలో గూడా ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళ కోసం ఏందంటే రొటీన్‌గా మనం తీసుకోవాల్సింది ఫస్ట్ ఎవరైనా గాని మీ బాడీ వెయిట్ అనేది చూసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీ ఏజ్ అనేది చూసుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు సపోజ్ మనము వెయిట్ 50 60 70 ఉందనుకోండి. అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కన్సిడర్ చేసుకోండి. అది ఎవరైనా రొటీన్‌గా. లైక్ ఇప్పుడు నాదే అనుకుందాం 70 కేజీస్ ఉంది ఎగ్జాంపుల్. 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ ఏ దాంట్లో వస్తుంది ఫస్ట్ థింగ్. లైక్ ఇప్పుడు నాన్ వెజ్‌లో చూసుకున్నట్టయితే ఎగ్ వైట్స్‌లో గానీ, చికెన్‌లో గానీ, ఫిష్‌లో గానీ దీంట్లో వస్తుంది. మటన్ అయితే అబ్సల్యూట్‌లీ నో. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాలే వస్తుంది తప్ప మనకు ప్రోటీన్ అనేది రాదు. తర్వాత ఇప్పుడు వెజిటేరియన్ చూసుకుంటే పల్సెస్ గానీ, దాల్స్ గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, పన్నీరు, సోయా బీన్స్, రాజ్మా దీనిలలో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. వాట్ టు బి అవాయిడ్‌లో చూసుకున్నట్టయితే. జంక్ ఫుడ్ లైక్ ఇప్పుడు మైదా ఐటమ్స్ గానీ, రైస్ ఐటమ్స్ గానీ, బేకరీ ఫుడ్ గానీ, డీప్‌లీ ఫ్రై ఐటమ్స్ గానీ, ఫ్రై ఐటమ్స్ గానీ ఇవి తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవి తీసుకోవద్దు కంప్లీట్‌గా అంటే ఇంక నాది వీడియో చూడడం బంద్ చేస్తారు. నాది పాటించడం కూడా బంద్ చేస్తారు. ఎందుకంటే అందరికి తినాలనే క్రేవింగ్స్ వస్తాయి. సో మీడియం క్వాంటిటీలో తీసుకోండి. పూర్తిగా అవాయిడ్ కాకుండా. సో దట్ అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పారు కదా సార్ అది ఏ ఏ టైంలో తీసుకోవాలి? లేదా ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ ఎట్లా తీసుకోవాలి? క్రాష్ డైట్స్ అంటే ఇప్పుడు 3 డేస్‌లో 4 డేస్‌లో తగ్గుతారు. మళ్ళీ అవును. అది మళ్ళీ పెరుగుతారు ఈజీగా. వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఒక మంత్లీ ఒక 1, 2 కేజెస్ తగ్గేలాగా అండ్ దట్ టు బ్యాలెన్స్డ్ డైట్‌గా హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్‌గా ఒక డైట్ చెప్పండి. అంటే ఒకటేందంటే ఫ్రమ్ వేకప్ టిల్ బెడ్ టైమ్ ఫస్ట్ వాళ్ళు వేకప్ చేశాక నార్మల్ జనరల్ వాటర్ ఉంటుంది కదా! లైక్ వార్మ్ వాటర్ గానీ, లేదా నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో వార్మ్ వాటర్ చెప్పాం కదా అని బాగా వేడి ఉన్న వాటర్ తీసుకుంటున్నారు. దానివల్ల మళ్ళా ట్రాక్ ఇష్యూస్ రావడం ఇవి జరుగుతున్నాయి. సో నార్మల్ వాటర్ గానీ, లైట్ వార్మ్ వాటర్ గానీ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోమంటాం అంటే ఆ వాటర్ కూడా 1 లీటర్ తీసుకోవాలా? 1 లీటర్ నార్మల్ 100 1 ఎంఎల్ గానీ, గ్లాస్. 150 ఎంఎల్ ఒక గ్లాస్ లేదా ఓకే. 1 ½ గ్లాస్. ఎందుకు తీసుకోమంటాం అంటే రాత్రి పడుకుంటాం. కొంచెం ట్రాక్ అనేది ఫ్రీ అవుతే మనం ఏమైనా ఫుడ్ ఇచ్చినా, లిక్విడ్స్ ఇచ్చినా ఫ్రీగా వెళ్ళిపోతది. అందుకు వాటర్ తాగమంటాం. ఓకే. తర్వాత ఇప్పుడు సపోజ్ వర్కౌట్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు సపోజ్ ఒక 6-7:30 లేదా 6:30-7:30 వర్కౌట్స్ చేసుకుంటారు. వచ్చాక వాళ్ళు డ్రై ఫ్రూట్స్ గానీ, డ్రై ఫ్రూట్ లడ్డూ గానీ, గ్రీన్ టీ గానీ, ప్రోటీన్ ఫుడ్ ఇప్పుడు పల్సెస్ గానీ, దాల్స్ గానీ, ఎగ్స్ గానీ, ఎగ్ వైట్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌గా